పెన్ మర్డర్ ఎపిసోడ్ 1. అది ఫ్రైడే ఈవినింగ్, పార్టీ నైట్. వినయ్ ఏమో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కిక్ బాగా ఎక్కేసి బార్ క్లోజింగ్ టైం అయ్యాక కూడా అక్కడే తాగుతూ, బేరర్ నాకింకో 2 bites విత్ ఎక్స్ట్రా స్పైసీ లోడెడ్ చికెన్ తీసుకురా అని అంటాడు. అది విన్న బేరర్ చిరాకు మొహంతో వినయ్ దగ్గరకు వచ్చి, సార్ కిచెన్ క్లోజ్ అయిపోయింది అండ్ బార్ టైం కూడా అయిపోయింది అని అంటాడు. వినయ్ అప్పుడు కోపంతో, బార్ టైం అయిపోవడం ఏంటి, ఇంకా గంట ఉందిగా, నువ్వు తీసుకురానంటే చెప్పు, నేనే వెళ్ళి తెచ్చుకుంటా అని అరుస్తాడు. అది విన్న బేరర్, సార్ నేను చెప్పేది ఒకసారి వినండి, బయట జరుగుతున్న సిచ్యువేషన్స్కి పోలీసుల నుండి మాకు చాలా ప్రెషర్ ఉంది. అది కాకుండా 2 తర్వాత బార్స్ అన్ని క్లోజ్ చేయాల్సిందే అని చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ప్లీజ్ మీరు వెళ్తే మేము క్లోజ్ చేసుకుంటాం అని అంటాడు. పోలీస్ ఆర్డర్ ఉంటే ఏంటి, ఎవరు ఆర్డర్ ఉంటారు నాకేంటి, ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. నాకిప్పుడు నేను అడిగినవి తీసుకొస్తున్నావా లేదా అని వినయ్ అంటాడు. ఎంత చెప్పినా వినయ్ సిచ్యువేషన్లో లేడని అర్థమయ్యి, సార్ అక్కడ మా మేనేజర్ అండ్ ఓనర్ ఉన్నారు, కావాలంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళు ఓకే అంటే నాకేం ప్రాబ్లం లేదు, మీకు కావాల్సిన పెగ్స్ నేను తెచ్చేస్తాను, బట్ కిచెన్ అయితే క్లోజ్ అయిపోయింది అని అంటాడు. కోపంతో వినయ్ లేచి బేరర్ని పక్కకి తోసి, నీతో పని అవ్వదులే గాని వెళ్ళి వాళ్ళతోనే తేల్చుకుంటా అని అంటూ ఆ టేబుల్ మీద ఉన్న పెగ్ తీసుకొని తాగుతూ మేనేజర్ వాళ్ళ వైపుకి వెళ్తాడు. హే మిస్టర్, ఎవరిని పడితే వాళ్ళని స్టాఫ్గా పెట్టేసుకుంటారా? రెగ్యులర్ కస్టమర్స్కి ఇదేనా మీరిచ్చే సర్వీస్ అని అంటాడు. దానికి మేనేజర్, సార్ అక్కడ జరిగినదంతా నేను విన్నాను, చూశాను. మా బేరర్ మీతో చాలా పొలైట్గానే మాట్లాడాడు అండ్ మోర్ ఓవర్ 2 అవుతోంది, తర్వాత మాకు పర్మిషన్స్ లేవు సార్. ఇప్పుడు మీ ఒక్కరి కోసం బార్ ఓపెన్ చేసి ఉంచితే మాకు పోలీసుల నుండి చాలా ప్రాబ్లం అవుతుంది. వీ కాంట్ టేక్ దట్ రిస్క్, దయచేసి మీరు వెళ్ళిపోండి అని అంటాడు. అది విన్న వినయ్ కోపంతో, పోలీసులా, వాళ్ళకి కూడా భయపడుతున్నారు మీరు, సరేలే నాకిప్పుడు మందు కావాలంటే ఎక్స్ట్రా పేమెంట్ మీ మొహాన కొడతా అని హార్ష్గా అంటాడు. ఇదంతా గమనిస్తున్న ఓనర్, హోల్డ్ యూర్ టంగ్ మిస్టర్, నీ ఎక్స్ట్రా అమౌంట్ మాకేం అక్కర్లేదు, నువ్వెంత ఇచ్చినా బార్ ఓపెన్ అవ్వదు, బెటర్ లీవ్ నావ్, ఇప్పటి వరకు నువ్వు చేసిన చాలు అని చాలా గట్టిగా చెప్తాడు. అది విన్న వినయ్ కోపంతో, మీ ఒక్క బారే ఉందనుకున్నారా, డబ్బులు పడేస్తూ మందు ఇవ్వడానికి బయట చాలా బార్లే ఉన్నాయి అని అరుస్తూ తన చేతిలో ఉన్న లాస్ట్ సిప్ తాగేసి వాళ్ళ ముందే ఆ గ్లాసును విసిరికొట్టి బయటికి వెళ్ళిపోతాడు. అలా బయటున్న పార్కింగ్ ఏరియా వరకు వచ్చేస్తాడు వినయ్. మత్తులో నడవలేక పార్కింగ్లో ఉన్న ఒక స్పోర్ట్స్ బైక్ మీద సపోర్ట్ తీసుకుని వాళ్తాడు. ఇంతలో వెనక నుండి, హే హూ ఆర్ యూ, అది నా బైక్, లే ఇక్కడి నుంచి అని ఒక అమ్మాయి అంటుంది. అప్పుడు వినయ్ వెనక్కి తిరిగి చూసి, ఇది నీ బైకా, BMW వాడదనుకున్నానే, ఎనీవేస్ నీ బైక్ కూడా నీలాగే హాట్గా ఉంది అని అంటాడు. అది విన్న అమ్మాయి, యూ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ అని సీరియస్ అవుతుంది. దానికి వినయ్, హే కమ్ ఆన్, నువ్వెంత సీరియస్ అవుతున్నా కూడా నాకు కోపం రావట్లేదంటే, ఓఫ్ డోంట్ వేస్ట్ మై టైం అని తనని పక్కకు తోసేసి ఆ అమ్మాయి తన బైక్ మీద వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న అమ్మాయిని చూస్తూ, బ్యూటీ అవుట్ సైడ్, బీస్ట్ ఇన్ సైడ్ అని అనుకుంటూ తన కారు ఉన్న ప్లేస్కి వెళ్తాడు వినయ్. అక్కడ ఉన్న సెక్యూరిటీతో, రేయ్ వెళ్ళి నా కార్ని జాగ్రత్తగా తీసుకురా అని అంటాడు వినయ్. దానికి సెక్యూరిటీ ఒక సీరియస్ లుక్ ఇచ్చి, ఓకే సార్ అని చెప్పి కార్ తీసుకురావడానికి వెళ్తాడు. ఈ గ్యాప్లో వినయ్ తన పాకెట్లో ఉన్న సిగార్ తీసి వెలిగిస్తాడు. పక్కనే ఉన్న ఇంకో సెక్యూరిటీ వచ్చి, సార్ స్మోకింగ్కి ఇక్కడ పర్మిషన్ లేవు, మీరు బయటికి వెళ్ళి స్మోక్ చేయండి అని చెప్తాడు. బట్ వినయ్ వినకుండా ఒక పఫ్ కొడతాడు.
అది చూసిన సెక్యూరిటీకి కోపం వచ్చి వినయ్ చేతిలో ఉన్న సిగార్ని లాక్కుని పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేస్తాడు. తన చేతిలో ఉన్న సిగరెట్ని పడేశాడన్న కోపంతో వినయ్ సెక్యూరిటీ కాలర్ని పట్టుకుని, నీకు ఎంత ధైర్యం ఉంటే నా చేతిలో ఉన్న సిగరెట్ని పడేస్తావు అని చెయ్యెత్తుతాడు. వెంటనే సెక్యూరిటీ కోపంతో గట్టిగా సర్ అని అరవడంతో వినయ్ ఎత్తిన చెయ్యి దింపుతాడు. వెంటనే సెక్యూరిటీ అదే సీరియస్ టోన్లో, ఎంత చెప్పినా మీరు వినకపోతే ఏం చేయమంటారు? ఇక్కడ పార్కింగ్లో లగ్జూరియస్ కార్లు చాలా ఉన్నాయి. అందుకే ఈ బిల్డింగ్ ఓనర్ ఇక్కడ స్మోకింగ్ రెస్ట్రిక్ట్ చేశారు. ప్లీజ్ మీరు కావాలంటే బయట తాగండి అని అంటాడు. దానికి వినయ్, అయితే మాత్రం నా చేతిలో ఉన్న సిగరెట్ లాక్కుంటావు నువ్వు? ఈవెన్ ఐ ఓన్ ద ఎక్స్పెన్సివ్ కార్ ఇన్ ద సిటీ. ఈ సిటీలో ఇంకెవరి దగ్గర నీకు ఆ కార్ కనపడదు. నువ్వు లగ్జూరియస్ కార్ గురించి నాకు చెప్తున్నావా అని పొగరుతో అంటాడు. దానికి సెక్యూరిటీ, సరే మీకు లగ్జూరియస్ కారు ఉంది, అయినా ఇక్కడ స్మోకింగ్ అలౌడ్ లేదు అని చెప్పేలోపే వినయ్ జేబులో నుండి ఇంకో సిగరెట్ తీసి వెలిగించడానికి ట్రై చేస్తాడు. ఇంతలో బార్ మేనేజర్ పార్కింగ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మరోపక్క సెక్యూరిటీ వినయ్తో, సార్ ఇప్పుడే కదా చెప్పాను ఇక్కడ సిగరెట్ అలౌడ్ లేదని అని అంటూ ఉంటాడు. ఇదంతా విన్న మేనేజర్ వినయ్తో, ఏంటి సార్ లోపల చేసిన ఘనకార్యం సరిపోలేదా? మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశారా? ఆ సిగరెట్ ఏదో బయట తాగొచ్చు కదా, ఇది కార్ పార్కింగ్ ఏరియా అని తెలియట్లేదా మీకు అని అంటాడు. అప్పుడు వినయ్, ఎందుకు తెలీదు, నేను కూడా నా కార్ కోసమే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ మీ వాడు కార్ తీసుకురావడానికి వెళ్ళి చాలాసేపు అయింది, అక్కడే పడుకున్నాడేమో, వెళ్ళి చూడు అని రెక్లెస్గా అంటాడు. దానికి మేనేజర్, ఓ మీకు కార్ కూడా ఉందా అని అంటుండగానే వెనక నుండి ఒక డార్క్ గ్రీన్ షేడ్తో ఉన్న వింటేజ్ కార్ వస్తుంది. దానిలో నుండి సెక్యూరిటీ దిగి, సార్ ఇదిగోండి మీ కార్ అని వినయ్కి కార్ కీస్ ఇస్తాడు. ఇందాకేదా అన్నా కార్ ఉందా అని, దిస్ ఇస్ మై కార్. నీ లైఫ్లో ఇప్పటి వరకు చూసి కూడా ఉండవు అని అంటూ తన కారు డోర్ ఓపెన్ చేసి డాష్ బోర్డ్ లోపల ఉన్న 500 రూపీస్ కట్టలో నుండి కొన్ని నోట్స్ తీసి ఆ సెక్యూరిటీకి ఇస్తాడు. బార్ మేనేజర్కి ఒక లుక్ ఇచ్చి స్టైల్గా తన కార్ స్టార్ట్ చేసి తన చేతిలో ఉన్న సిగరెట్ని స్టైల్గా తాగుతూ తన కార్ని ఫుల్ రైస్ చేసి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది చూసిన మేనేజర్ ఇంకా సెక్యూరిటీ, ఏంట్రా ఆ స్పీడు, వీడు బయటికి పోతున్నాడా లేదా స్వర్గానికి పోతున్నాడా అని అనుకుని ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా కోపంతో చాలా స్పీడ్గా కారు నడుపుతున్న వినయ్ ఇలా అనుకుంటాడు, మందు ఇవ్వడానికి వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటున్నారా? నా బొచ్చడు బార్లు ఉన్నాయి బయట అని తనలో తానే అనుకుంటూ సర్వీస్ రోడ్లో అలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. ఎంత దూరం వెళ్ళినా కూడా తనకి ఎక్కడా కూడా ఒక్క బార్ కానీ ఒక వైన్ షాప్ కానీ కనిపించదు. అబ్బా, ఒక్క బారు కూడా కనిపించట్లేదంటరా, మందెట్లా రే అని అనుకుంటూ ఉండగా ఆ సర్వీస్ రోడ్ ఎండ్ అయిపోయి నేషనల్ హైవే మీదకు వచ్చేస్తాడు వినయ్. ఒక్కసారిగా ఏదో వింత జరిగినట్టు వాతావరణం మారిపోతూ ఉంటుంది. దూరంగా ఆకాశానికి అలుముకున్న నల్లటి మబ్బులు, దానితో జతకట్టిన చిరుగాలులు. కారు విండోని అలా కిందకి దింపుతాడు వినయ్. తన పక్కన బాక్స్లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించి ఆ చల్లటి వాతావరణంలో అటు ప్రకృతిని ఇటు తన సిగరెట్ని ఆస్వాదిస్తూ ఉండగా తన ఫోన్కి ఒక పాపప్ నోటిఫికేషన్ వస్తుంది. తన కుడి చేతిలో ఉన్న సిగరెట్తో పాటు తన ఫోన్ని కూడా తీసి ఆ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తాడు. గుడ్ నైట్ డార్లింగ్, తిన్నావా ఏమైనా, జాగ్రత్తగా రా అని మెసేజ్ చూసి ఒక చిన్న చిరునవ్వుతో నిద్రపోలేదు నువ్వు ఇంకా అని రిప్లై ఇస్తాడు. కానీ అప్పటికే అవతల తను ఆఫ్లైన్కి వెళ్ళిపోయి ఉంటుంది. అది చూసిన వినయ్, పిచ్చిది, నేనంటే ఎంత ప్రేమో అని తన వాట్సాప్ డీపీ చూస్తూ ఈ క్షణం ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుంటుందో అని అనుకుంటాడు.
అప్పుడే సడన్ గా వెనకాల నుండి చాలా ర్యాష్ గా ఒక పెద్ద వెహికల్ తన పక్క నుండి గట్టిగా హార్న్ కొడుతూ ఆల్మోస్ట్ యాక్సిడెంట్ అయ్యేలా వచ్చి వెళ్ళిపోతుంది. అది చూసిన వినయ్ ఒక్కసారిగా తన ఆలోచనల నుండి బయటకు వచ్చి, అమ్మా జస్ట్ మిస్, అయిపోయేవాడిని, ఆ డ్రైవింగ్ ఏంట్రా, కొంచెంలో పోయేవాడిని అని ఆ వెహికల్ డ్రైవర్ని తిట్టుకుంటాడు. ఆ దెబ్బకి ఎక్కిందంతా దిగిపోతుంది. చెడగొట్టాడు చెత్తన, తాగిందంతా దిగిపోయింది, ఇప్పుడు మందెక్కడ దొరుకుతుందో అని అనుకుంటూ ఉండగా హైవే పక్కన తన డెస్టినేషన్కి ఇంకా 100 కిలోమీటర్స్ ఉందని చూస్తాడు. ఎలాగో గంటలో వెళ్ళిపోతానులే, ఆ అజయ్ గడికి ఫోన్ చేసి చెప్దాం, వాడేదో ఒకటి సెట్ చేస్తాడు, వెళ్ళగానే తాగి పడిపోవచ్చు అని అనుకుంటూ అజయ్కి కాల్ చేస్తాడు వినయ్. గాఢ నిద్రలో ఉన్న అజయ్ ఆ కాల్ చూసి, వీరంటే రాత్రి 3ంటికి కాల్ చేస్తాడు, మళ్ళీ తాగుతూ ఉంటాడు యాదవ్. చెప్పరా, అయినా టైం పాడు లేదా నీకు, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తావు అని అంటాడు. దానికి వినయ్, అవునరా, లేదు, ఏంటి ఇప్పుడు, మూసుకొని చెప్పేది విను, ఇంకో గంటలో నీ ముందుంటా, మందు బాటిల్తో రెడీగా ఉండు అని అంటాడు. అప్పుడు అజయ్, నీ బారువాడు నిన్ను బయటికి తోసేశాడా, నన్ను తొప్పుతున్నావు, ఆన్ ద వేలో చూసుకో, నన్ను తొప్పకు అని అంటాడు. దానికి వినయ్, అది నాకు తెలీదా, ఆల్రెడీ చూస్తూనే ఉన్నా, అన్నీ క్లోజ్ చేసేసి ఉన్నాయి, నువ్వు మూసుకొని బాటిల్ అరేంజ్ చేయి, కాదు కూడదు అంటే చచ్చావే అని అజయ్తో అంటాడు. దానికి అజయ్ చిరాకుగా, నువ్వెక్కడ తగిలేవరో బాబు నాకు అని అంటాడు. ఇంతలో తన పక్కన ఉన్న వాళ్ళు కదిలించడంతో అజయ్, ఉండొక నిమిషం, ఫోన్ మాట్లాడుతున్నావు కదా అని చెప్పి వినయ్తో, సర్లే, బాటిలే కదా, నేను అరేంజ్ చేస్తాలే, నువ్వు వచ్చేయ్, అవును ఎంతసేపట్లో వస్తావన్నావు అని అడుగుతాడు. దానికి వినయ్, గంట, ఇంతకీ ఎవరా గుంట అని అజయ్ని అడుగుతాడు. అప్పుడు అజయ్, గుంట ఎక్కడా అని అంటాడు. దానికి వినయ్, రే ఆపురా, నీ పక్కనే ఉంది, నాకు వినపడింది, కవర్ చెయ్యకు అని సెటైరికల్గా అంటాడు. అప్పుడు అజయ్, నువ్వు సిఐడి మమ్మల్ని కనిపెట్టావు, మూసుకొని రారా అని అంటాడు. దానికి వినయ్, సర్లే, ఏదో ఒకటి చావు, నాకైతే బాటిల్ రెడీ చేయి, వస్తున్నా అని అంటాడు. సర్లే, బాయ్ అని అజయ్ కాల్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వినయ్, పెట్టేశాడు యాదవ, వాడి పనే బాగుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, బాటిల్ రెడీ చేయకపోవాలి, దింపుతున్నా అని అంటాడు. అజయ్ పక్కనే పడుకున్న ప్రీతి అజయ్తో, ఎవడ్రా ఈ టైంలో కాళ్ళు, అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దానికి అజయ్, నీ మొగుడు అని సమాధానం ఇస్తాడు. దానికి ప్రీతి, అబ్బో వాడే ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తాలే అని సెటైరికల్గా అంటుంది. అప్పుడు అజయ్, వినయగాడు గంటలో వస్తున్నాడంటే బాటిల్ కావాలని సావు కొడుతున్నాడు అని చెప్తాడు. దానికి ప్రీతి, ఇక్కడికి వస్తున్నాడా, సరే ఒక అరగంటలో వెళ్ళిపోతాలే, ఇందాకే వాడికి గుడ్ నైట్ చెప్పి నెట్ ఆఫ్ చేసేసా, అయినా నేను ఊరి నుండి వచ్చేసా అని వాడికి ఇంకా తెలీదు, అందుకేనేమో నీ దగ్గరికి వస్తున్నాడు అని అంటుంది. దానికి అజయ్, ఓహో అందుకేనా నాకు ఫోన్ చేశాడు అని అంటాడు. అవును, అందుకే నీకు చేశాడు అని ప్రీతి సమాధానమిస్తుంది. మరోవైపు వినయ్ త్వరగా రీచ్ అవ్వడానికి కార్ స్పీడ్ని పెంచుతాడు. అలా కార్ నడుపుతూ ఉండగా తనని ఎవరో ఫాలో అవుతున్నారా అన్న డౌట్ వస్తుంది వినయ్కి. తన రైట్ సైడ్ మిర్రర్లో చూస్తే తన వెనకాలే ఒక బ్లాక్ సఫారీ కార్ తనని ఏదో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా కొంత దూరం ఆ 2 కార్ల మధ్య చేసింగ్ జరుగుతూ ఉంటుంది. ఒకరిని ఒకరు ఓవర్టేక్ చేస్తూ వారి స్పీడ్ని మరింతగా పెంచి డ్రైవ్ చేస్తూ ఉంటారు. ఇక వినయ్కి విసుగొచ్చి
సడన్ గా తన కార్ని 180 డిగ్రీస్లోకి టర్న్ చేసి తన వెనక ఉన్న సఫారీ కార్ పైకి లైట్స్ ని ఫ్లాష్ చేసి వెంటనే మళ్ళీ నార్మల్ డైరెక్షన్లోకి తిప్పుతాడు. అలా నార్మల్ డైరెక్షన్లోకి తిప్పేటప్పటికి తన ముందుకి సడన్ గా ఒక పెద్ద ట్రక్ వేరే డైరెక్షన్ నుండి అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి వస్తుంది. దానిని తప్పించడానికి ట్రై చేసి వినయ్ తన కార్ని పక్కనే ఉన్న బైపాస్ రోడ్లోకి కంట్రోల్ తప్పి తీసుకెళ్ళిపోతాడు. అలా కార్ ఆ మట్టి రోడ్డు మీద కొంత దూరం అటు ఇటు షేక్ అవుతూ వెళ్ళి సడన్గా ఏదో సౌండ్ వచ్చి ఆగిపోతుంది. వెంటనే వినయ్ కార్ దిగి ఏంటా అని చూస్తాడు. చుట్టూ ఏమీ కనిపించదు. సరే అని కార్ కిందకి వంగి చూసేటప్పటికి దాని కింద ఒక కుక్క డెడ్ బాడీ ఉంటుంది. తన ఫ్రెండ్కి కాల్ చేద్దాం అని మొబైల్ తీస్తాడు. స్క్రీన్ మీద మ్యాప్స్లో ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది అని చూపిస్తుంది. సరే అని అజయ్కి ఫోన్ చేద్దామని రీసెంట్ కాంటాక్ట్స్లోకి వెళ్ళి డయల్ చేసే లోపే వినయ్ మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడేం చేయాలో అర్థం కాక కార్ దగ్గరే నిలబడి ఉన్న వినయ్కి ఎవరో తన వెనకాల నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అది ఎవరా అని వినయ్ సడన్గా తన తలను వెనక్కి తిప్పుతాడు. వినయ్ వెనకాల వచ్చింది ఎవరు? అసలు తన కార్ని చేస్ చేసింది ఎవరు? సడన్గా ట్రక్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి తన మీదకు ఎందుకు వచ్చి ఉంటుంది? ఇదంతా ప్లాన్డ్గా జరిగిందా? తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ వినండి.